హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అరబీలో మాట్లాడి పెడుతుంటే అందరూ తెలుగులో మాట్లాడవచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకనే తెలుగులో మాట్లాడి పెడుతున్నాను. మా ఇంట్లో సమీరా ఉన్నదని చెప్పాను కదా, వచ్చి ఇప్పుడు 10వ నెల జరుగుతుంది. పప్పు లేదమ్మమ్మ, కోసాలు పట్టుకురా అని చెప్పాను. నేను 4 పట్టుకురామంటే 2 పట్టుకొచ్చింది. మళ్ళీ వెనకాల చెప్పిన వెంటనే మళ్ళీ వెనకాల తిరిగి చూసుకోవాలన్నమాట, నేను తెచ్చిందా లేదా, ఎంత తెచ్చిందని. అంటే ప్రతి పని అంతే, ఇదనే కాదు. తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసి పప్పులే అన్నాను. ఇదిగోండి ఇలా కోసిందనమాట. అదేంటి సమీర్ అంటే మళ్ళీ నేను చూసుకోవాలి కదా, మళ్ళీ వెనకాల నేను చెక్ చేసుకోవాలి. మళ్ళీ చూసేసరికి ఏంటి సమీర్ అంటే, అక్క ఇప్పుడు కోస్తాను కదా మరలని కంగారు పడుకో అంటుంది. అదిగండి ఇప్పుడు కోస్తుంది చూడండి. చాలా ఇప్పుడు వీడియో ఆన్ చేసేసరికి స్పీడ్గా కోస్తుంది. ఇప్పుడు చేయి తగ్గోసుకోకు. మన వాళ్ళందరూ చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు సమీరా వంట వండుతుంది అనమాట, పప్పు బీరకాయ. బీరకాయ ఎలా ఉంటాయని బీరకాయ అంటున్నాను, కానీ ఇక్కడ కోసాలంటారు. నేనైతే అలా అంటున్నాను, తెలుగులో చెప్తున్నాను కాబట్టి. ఇదిగోండి పచ్చిమిరకాయలు కోసింది, ఎంత అందంగా కోసిందో చూడండి సమీరా. మరేలా ఇంటి దగ్గర ఇలాగే కోసుకుంటుందో కమ్మో తెలీదు. అదిగో ఇగో అక్క నువ్వు చెప్పుకు, అక్క నువ్వు తీకు వీడియో తీయడం వల్ల కొంచెం పని అన్న వస్తుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. పర్వాలేదు. మరి మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు చూడండి, మీరందరూ కూడా లైక్ చేయండి. చూడండి బాగాలేదా? చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ ఆయన గారు చేస్తారంటే నువ్వు వంట అసలు ఉల్లిపాయ కూడా పోయడం రాదంట. ఉల్లిపాయ ఇంకా అలాగే చూస్తుంది, ఉల్లిపాయ కూడా కట్ చేయలేదు. అయితే ఇలా సలాతా చేశానండి. ఈరోజు మా బాబా గారు వాళ్ళ ఇంటికి వెళ్తాము శుక్రవారం, అక్కడికి తీసుకెళ్ళడానికి సలాతా రెడీ చేశాను. ఆ పప్పు అయితే ఈరోజు కావదండి, పప్పులోకి ఉల్లిపాయ ఇప్పటి వరకు కోస్తానే ఉన్నది. నేను వేరే పని చేస్తూ మరలా ఇటు చూస్తూ ఉంటున్నాను ఎలా కోస్తుందో ఏంటని. అసలు ఉల్లిపాయ కూడా అలాంటే ఇలాగంటే అసలు ఎప్పుడు కొయ్యలేదంటే, వాళ్ళ దగ్గర చేతిలో పెట్టుకునే కోస్తుందంటే పొడవు, కానీ అలాగే అలవాటు అక్క నాకు అంటుంది. ఏ పని చెప్పండి పిలిచినా సరే చక్కగా మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మా సమీరా. ఎందుకంటే దుబ్బకమంటావా, అక్కడి నుంచి ఉరకమంటావా, నువ్వు వస్తున్నాను కదా కంగారు పడకు అంటుంది. వాళ్ళు కేకేసినంతే నేను కేకేసినంతే, కంగారు పడదు. కానీ వచ్చిన కొత్తలో ఎంత ధైర్యంగా పనిచేయడం అయితే ఎవరిని చూడలేదు. మేమైతే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కానీ చాలా భయపడుతూనే చేస్తూ ఉంటాం పని. సమీరా గారు అదిగోండి చూడండి, జడ కూడా అసలు అల్లదు కూడా అలాగే వదిలేసి పిలిచి వాళ్ళకి లాగా అలాగే ఉంటుంది. నేనైతే ఇంకొక సలాతా కూడా రెడీ చేస్తున్నానండి. ఇది సలాతా జర్జీరు బాక్స్ ఉంటుంది కదా, ఆ సలాతా కేఆర్ కోసాను. ఇవి తెలుసు కదా అందరికీ, బయట పని చేసే వాళ్ళందరికీ తెలుసు. కొరలు ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడైతే కొరలు అంటారు అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియదు. కెన్యా అంటారు. ఇవి కొంచెం బాయిలింగ్ చేసి చల్లారిన తర్వాత ఇలా వేస్తున్నానండి పైన. అంటే చాలామంది తింటున్నారు, ఇలా చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. ఇట్లయితే సలాతాలు డైలీ తింటారు, డైలీ చేస్తూ ఉంటాను నేను సలాతా. సలాతా అయితే రెడీ అయిపోయిందండి. సలాతాలో వేసే చీజ్ ఉంటుంది కదా, సాల్ట్ ఉండేది జిగున్మాల, అది వేసి కొంచెం డెకరేషన్ కింద దానిమ్మకాయ గిన్నెలు వేసాను అంతే. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఉత్తి దిప్స్ రోమాన్ అంటే దానిమ్మకాయలు జ్యూస్ అయినా సరే ఉత్తిదైనా సరే వేసుకుని తినొచ్చు. అంటే ఎందుకంటే ఇందులో సాల్ట్ ఉంటుంది, అందుకని ఉత్తి ఓన్లీ ఒలివ్ ఆయిల్ దిప్స్ రోమాను అయితే సరిపోతుంది. దిప్స్ రోమాన్ అంటే బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని దిప్స్ రోమాన్ అని చెప్తున్నాను. సరేనండి, సలాతాలు అయితే రెడీ అయిపోయినాయండి రెండుని. ఇప్పుడు తీసుకెళ్ళేలాగా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.